అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాల నోటిఫికేషన్స్ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు ముఖ్యమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి త్వరలో 18 నోటిఫికేషన్స్ అనేవి విడుదల కాబోతున్నాయి. ఈ 18 రకాల నోటిఫికేషన్ల ద్వారా మొత్తం 866 పోస్టులు భర్తీ చేయబోతున్నారు. అత్యధికంగా అటవీ శాఖలో 814 పోస్టులు ఉన్నాయి. ఈ వీడియోలో మీకు నేను ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన వివరాలు, శాఖల వారీగా పోస్టుల వివరాలు అన్నీ కూడా తెలియజేస్తాను. కాబట్టి వీడియోను పూర్తిగా చూసి పూర్తి సమాచారం తెలుసుకోండి. మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి ఉద్యోగాల సమాచారం మిస్ అవ్వకూడదు అనుకుంటున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ కూడా వస్తుంది, దానిపైన కూడా క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. మరి ఉద్యోగాల భర్తీకి సంబంధించిన వివరాలు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి 18 నోటిఫికేషన్లు విడుదల చేయడానికి ఏపీపీఎస్సీ సిద్ధంగా ఉంది అని చెప్పి ఈనాడు దినపత్రికలో వివరాలన్నీ కూడా ప్రచురించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా వీళ్ళు తెలియజేసింది ఏమిటి అంటే ఎస్సీ వర్గీకరణ దృష్ట్యా శాఖల వారీగా రోస్టర్ పాయింట్ల ఖరారు అనేది కీలకం అని చెప్తున్నారు. దీనికి గల కారణం కూడా మనమైతే ఇప్పుడు చూడవచ్చు. మీ అందరికీ కూడా తెలిసిందే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణను ప్రభుత్వం అమల్లోకి తీసుకోవడం అయితే రావడం జరిగింది. ఇందులో భాగంగా ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి 16,347 పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం అయితే జరిగింది. ఇప్పుడు ఏపీపీఎస్సీ దగ్గర పెండింగ్లో ఉన్నటువంటి 18 నోటిఫికేషన్లకు సంబంధించి కూడా కసరత్తు అయితే జరుగుతుంది. మరికొద్ది రోజుల్లోనే ఈ నోటిఫికేషన్లు కూడా ఏపీపీఎస్సీ ద్వారా విడుదల కాబోతున్నాయి. ఈ ఉద్యోగాల భర్తీకి గత జనవరిలోనే ప్రకటన ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నప్పటికీ కూడా ఎస్సీ వర్గీకరణ దృష్ట్యా ఆలస్యం అవుతూ వచ్చింది. అయితే ఇప్పుడు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది కాబట్టి వివిధ శాఖల్లో 866 పోస్టుల భర్తీకి సంబంధించి 18 నోటిఫికేషన్స్ ఏపీపీఎస్సీ విడుదల చేయబోతుంది. అటవీ శాఖలో అత్యధికంగా 814 పోస్టులు అయితే ఉన్నాయి. అయితే ఖాళీల వివరాలను పంపినటువంటి ప్రభుత్వ శాఖలు ప్రస్తుతం ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చింది కాబట్టి ఈ ఎస్సీ వర్గీకరణకు తగ్గట్టు రోస్టర్ పాయింట్లు ఖరారు చేయాల్సి ఉంది. ఈ కసరత్తు అనేది సత్వరమే చేపడితే నెల రోజుల్లో పూర్తి చేయవచ్చు. ఈ వివరాలు అందిన వెంటనే ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ల జారీకి చర్యలు తీసుకోబోతుంది. కాబట్టి అతి త్వరలోనే ఏపీపీఎస్సీ నుంచి శాఖల వారీగా నోటిఫికేషన్స్ అనేవి విడుదల కాబోతున్నాయి. ఇందులో అటవీ శాఖలో సెక్షన్ ఆఫీసర్ పోస్టులు అనేవి 100 పోస్టులు ఉన్నాయి. అలాగే ఈ 100 పోస్టుల్లో 30 పోస్టులు క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ ఉన్నాయి. వీటితో పాటు బీట్ ఆఫీసర్ పోస్టులు అండ్ అసిస్టెంట్ ఆఫీసర్ పోస్టులు మొత్తం 691 పోస్టులు ఉన్నాయి. వీటిలో కూడా 141 క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే డ్రాఫ్ట్ మెన్ గ్రేడ్ 2 టెక్నికల్ అసిస్టెంట్ అనే పోస్టులు ఇదే అటవీ శాఖలో 13 ఉన్నాయి. అలాగే థానేదార్ పోస్టులు కూడా ఒక 10 పోస్టులు ఉన్నాయి. వీటితో పాటు వివిధ శాఖల్లో చాలా పోస్టులు ఉన్నాయి. వ్యవసాయ శాఖలో అగ్రికల్చర్ పోస్టులు 10, దేవాదాయ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టులు 7, సైనిక అధికారి పోస్టులు జిల్లా స్థాయిలో ఒక 7, అలాగే ఇంటర్మీడియట్ విద్యలో గ్రంథపాలకుడు అనే పోస్టులు 2, ఉద్యానవన శాఖలో హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టులు 2, మత్స్య శాఖలో అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ పోస్టులు 3, భూగర్భ నీటిపారుదల శాఖలో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు 4. వీటితో పాటు మున్సిపల్ డిపార్ట్మెంట్లో కూడా కొన్ని పోస్టులు ఉన్నాయి. జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ కేటగిరీ 2, సీనియర్ అకౌంటెంట్ కేటగిరీ 3, జూనియర్ అకౌంటెంట్ కేటగిరీ 4 అనే పోస్టులు మొత్తం 11 పోస్టులు ఉన్నాయి. అలాగే రవాణా శాఖలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పోస్టు ఒకటి ఉంది. వీటితో పాటు ప్రెజెన్స్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ 1 అనే ఒక పోస్ట్ ఉంది. మిగిలిన శాఖల్లో కూడా కొన్ని పోస్టులు అయితే ఉన్నాయి. దాదాపుగా 866 పోస్టులను భర్తీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 18 రకాల నోటిఫికేషన్స్తో సిద్ధమైతే ఉంది. ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రోస్టర్ పాయింట్ల వారి వివరాలు ఈ శాఖలన్నీ కూడా ఏపీపీఎస్సీకి అందజేస్తే ఏపీపీఎస్సీ నోటిఫికేషన్స్ అనేవి
విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది అని చెప్పి ఈనాడు దినపత్రికలో వివరాలు ప్రచురించడం జరిగింది. మరి వీటిలో ఏ ఉద్యోగ నోటిఫికేషన్ కోసం మీరు ఎదురు చూస్తున్నారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఉద్యోగాల భర్తీకి సంబంధించిన సమాచారం మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.